హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం పాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్దాం. పాలను తొక్కితే పాపమా? ఇలాంటి విషయాలు చర్చిద్దాం. ఏ కారణం చేత అయినా గచ్చు మీద ఒలికిన పాలను పిల్లలు తెలుసో తెలియక తొక్కితే పెద్దవాళ్ళు పిల్లలను పాలను తొక్కకూడదు, పాపమని మందలిస్తారు. మహాలక్ష్మి క్షీరసముద్రంలో పుట్టింది. పాలు లక్ష్మీదేవి స్థానం అని పెద్దలు చెబుతూ ఉంటారు. పాలు తాగిన వెంటనే శక్తి వస్తుంది. పాలను సంపూర్ణ ఆహారం అన్నారు. పాలు అమృతంతో సమానం. ఏ కారణం చేతనైనా పాలు, పాల పదార్థాలైన పెరుగు, వెన్న, నెయ్యి వృధా చేయటం పాపం అని పెద్దలు చెప్పారు. మన జీవన ఉన్నతికి కారణమైన క్షీరదాలైన ఆవు, గేదె, మేక, గొర్రె వంటి తదితర పాలనిచ్చే జంతువులను చేతితో అదిలించాలే తప్ప కొట్టరాదు. గ్లాసు నిండా పాలు ఇచ్చే ఏ మాతృమూర్తి అయినా స్వంత తల్లితో సమానమన్నారు. పాలు సమృద్ధిగా ఉన్న ఇంట పరిసరాల్లోకి శనీశ్వరుడు రాడు అని చెబుతారు. దేవ విగ్రహాలకు క్షీరాభిషేకం చేసిన తర్వాత ఆ పాలను ఉపయోగించుకోవాలే తప్ప వృధాగా పోనీయరాదు. పాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం కదా. పాలలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి పాలను తొక్కరాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.